ఇక దువ్వాడ శ్రీనివాస్ కేసుకి సంబంధించి ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో యాక్సిడెంట్ అనంతరం దువ్వాడ మాధురి బిగ్ టీవీతో మాట్లాడేందుకు అందుబాటులో ఉన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. మధ్యాహ్నం మాధురి విశాఖలో ఉన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన తర్వాత ప్రస్తుతం బిగ్ టీవీతో ఆవిడ మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. దానికన్నా ముందు అనేక వివాదాలని ప్రస్తుతం మాధురి ఎదుర్కొంటూ ఉన్నారు. ఎంటైర్ సొసైటీ అంతా మాధురి పైన ఎదురు దాడి దిగుతోంది. ఇటు మీడియా వైపు నుంచి కావచ్చు, సోషల్ మీడియా వైపు నుంచి కావచ్చు, పొలిటికల్ పార్టీల నుంచి కావచ్చు, అన్ని కోణాల్లో అన్ని వైపుల నుంచి కూడా ప్రస్తుతం మాధురి పైన ఒక దాడి కొనసాగుతున్న సందర్భంలో మాధురి ఏం చెప్పబోతున్నారు అనేది ఇప్పుడు మనం చూడాల్సి ఉంటుంది. సో బిగ్ టీవీతో లైవ్లో ప్రస్తుతం మాధురి గారు అందుబాటులో ఉన్నారు. మాధురి గారు నమస్తే. ఎలా ఉన్నారు ఇప్పుడు? హెల్త్ ఓకేనా అండి? పర్వాలేదండి. ఒక్కసారి నిన్న మీరు ఒక ఇన్స్టాలో చిన్న వీడియో క్లిప్ పెట్టారండి, 20 seconds వీడియో క్లిప్. అది ఒక చాలా బాధతో ఆవేదనతో చెప్తున్నట్టుగా అనిపించింది ఆ వీడియో. ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాను. ఒక్కసారి మాధురి నిన్న ఇన్స్టాలో పోస్ట్ చేసిన వీడియోని ప్లే చేయండి. నిన్న మీరు ఒక వీడియోలో కోట్ల రూపాయల డబ్బు చూశాను, వందల మంది మనుషుల్ని చూశాను, కానీ ఇవాళ అందరిలో మానవత్వం ఉంటుంది అనుకున్నాను, కానీ అంత మోసమని తెలిసింది, ఒంటరిగా మిగిలిపోయానంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఎందుకంత నిర్వేదం, ఎందుకంత ఆవేదన? ఏం లేదండి, ఇవి చేసిన ఎలిగేషన్స్ వల్ల ఇప్పుడు నాకు సొసైటీలో పేరు పోయింది. నా దగ్గరికి వేల మంది మహిళలు వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ కొంచెం ఇప్పుడు చిన్న చూపుగా చూడడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు అనుకోండి నిజాలు ఏంటో. ఇవన్నీ విషయంలో కొంచెం భావోద్వేగానికి గురయ్యాను, కొంచెం బాగా గురయ్యే ఎమోషన్ లో ఆ వీడియో పెట్టాను. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేస్తున్నాను చూడండి. హాస్పిటల్లో బెడ్ మీద ఉండి రికార్డ్ చేసిన వీడియో లాగా అనిపించింది. అందులో 4 ముక్కలే మాట్లాడినా కూడా దాని వెనక చాలా లోతైన ఆవేదన, బాధ ఆ వీడియోలో మనకు కనిపించింది. ఒకసారి మాధురి నిన్న హాస్పిటల్ నుంచి రిలీజ్ చేసిన వీడియో ఒకసారి చూడండి. కోట్ల రూపాయల డబ్బును చూశాను, నా చుట్టూ వందల మందిని చూశాను. మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుందని నమ్మాను, కానీ మనుషుల్లో ఒక మోసమే ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే ఈరోజు పట్టుగా మిగిలిపోయాను. కోట్ల రూపాయల డబ్బును చూశాను, నా చుట్టూ వందల మందిని చూశాను. మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుందని నమ్మాను, కానీ మనుషుల్లో ఒక మోసమే ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే ఈరోజు పట్టుగా మిగిలిపోయాను. సది అంటే మనుషుల్లో మానవత్వం మాత్రమే ఉంటుంది అనుకున్నాను, కానీ మోసం మాత్రమే ఉంటుందని తెలిసి ఒంటరి అయిపోయానంటూ ఉన్నారు. ఎవరు మోసం చేసిందంటే వాణి గురించేనా? మరి క్లియర్ గా ఉంది కదండి, వాణి కోసమే నమ్మి రాజకీయాల్లోకి వచ్చాను, నమ్మి నేను డబ్బులు పోగొట్టుకున్నాను, నమ్మి నా లాస్ట్ కి నా జీవితాన్ని స్పాయిల్ చేసుకునే స్థితికి తీసుకొచ్చాను. మరి వాణి గురించి కాకపోతే ఇంకెవరి గురించి అండి? అంటే మానవత్వం లేని మనిషిగా ఆవిడ నాకు అనిపించింది. అంటే ఇవాళ మీరు ఒంటరిగా మిగిలిపోయింది ఏముంటుంది? మీరంటూ నమ్మిన మనుషులు ఉన్నారు, మీ ఫ్యామిలీ ఉంది, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒంటరిగా మిగిలిపోయేది ఏముంది? ఈరోజు మీరు పోరాటం చేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ లాగా, వాళ్ళు ఫ్యామిలీ లాగా రోడ్ ఎక్కే చీప్ మనుషులు మా ఫాదర్ వాళ్ళు కాదండి. మా ఫాదర్ వాళ్ళు కొంచెం పరుగుల మనుషులు. అందుకే ఇప్పటి వరకు మీడియా ముందు కూడా వాళ్ళు ఎక్కడికి రాలేదు. చాలా మంది మీడియా మిత్రులు కూడా చాలా మంది వెళ్ళారు మా ఫాదర్ దగ్గర, కానీ వాళ్ళు రావడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ముందు నుంచి మంచి ఫ్యామిలీ వాళ్ళు, పరుగుల కుటుంబం. సో వాళ్ళెవరూ కూడా మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడలేదు. సో వాళ్ళందరూ కూడా కొంచెం దూరం అయ్యాను కదా, వాళ్ళందరూ ఇప్పుడు అందుకే కొంచెం మానసికంగా కొంచెం కృంగిపోయి భావోద్వేగానికి గురై అది పెట్టి. ఇంత జరిగిన తర్వాత, ఇన్ని పరిణామాల తర్వాత ఎంటైర్ మీడియా మీ మీద ఇప్పటికీ దాడి చేస్తూనే ఉంది. అంటే మీకు వ్యతిరేకంగా సోషల్ మీడియా మొత్తం మీకు వ్యతిరేకంగా. నాకు సోషల్ మీడియా అస్సలు వ్యతిరేకంగా లేదు. నేను మొన్న అనుకున్నాను, నేను ఆత్మహత్య చేసుకున్నప్పుడు నాకు ఎవరు లేరేమో, ఏంటి పిల్లలు కూడా ఇలా అయిపోయారు అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు చాలా ప్రజల నుంచి చాలా మద్దతు ఉంది.
నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు, మేడం మీరు అసలు అలా కృంగిపోకండి, మీ ధైర్యంగా ఉండండి, వి సపోర్ట్ మాధురి మ్యామ్ అని కొన్ని లక్షల మంది నాకు మెసేజెస్ చేశారు, ఇన్స్టాలో డిఎంస్ చేశారు, ఫేస్బుక్ లో పెట్టారు, డైరెక్ట్ గా మేము కావాలంటే మీ దగ్గరికి వస్తాం, మేము కలుస్తాం, మీకు సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. లీగల్ గా కూడా చాలా మంది లాయర్స్ నాకు కాల్ చేశారు, మేము సపోర్ట్ చేస్తాం, మీకు కృంగిపోవద్దు, మీ పక్క న్యాయం ఉంది, మీరు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందని నాకు చాలా సపోర్ట్ చేశారండి. నాకు సపోర్ట్ లేదని నేను మొన్నటి వరకు అనుకున్నాను నాకు సపోర్ట్ లేదేమో అని, కానీ వాళ్ళు కూడా దే కేమ్ టు నో ద ట్రూత్. వాళ్ళు కూడా తెలుసుకున్నారు, అందరు సమాజం కూడా ఈవిడ ఇంటెన్షన్ ఏంటి, ఈవిడ ఎందుకు ఇలా చేసిందని వాళ్ళు కూడా తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా అందరు నాకు సపోర్ట్ చేస్తున్నారండి. ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. యా, ఓకే ఓకే అండి. వెల్, అది చాలా మంచిదే. ఇలాంటి పరిస్థితుల్లో మీకంటూ అండగా కొంతమంది వచ్చారు అంటే ఖచ్చితంగా దాన్ని ఆహ్వానించదగ్గ అంశం. చాలా ఈవెన్ హాస్పిటల్ కూడా నాకు ఎవరో తెలియదండి, చాలా మంది వచ్చారు, నాకు చూడడానికి వచ్చారు, నాకు సపోర్ట్ చేస్తానని చెప్పారు. అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దీనికోసం ఈ పరిణామాలకి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అరే ఇంతమంది ఉన్నారు నా కోసం అని ఫస్ట్ టైం. ఈ ఎంటైర్ కాంట్రవర్సీలో నెగిటివిటీ మొత్తం పక్కన పెడితే మొత్తం వ్యవహారంలో ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో దివ్యల మాధురి అంటే ఒక పాపులర్ పర్సన్ అయిపోయారు. ఒక పొలిటికల్ లీడర్లకు కూడా అంత క్రేజ్ లేదు, సినిమా హీరోయిన్లకు కూడా అంత క్రేజ్ లేదు. అంటే నేను అన్నది నెగిటివిటీ బాధ అంతా పక్కన పెడితే పాపులారిటీ విషయంలో కావచ్చు, చర్చనీయాంశంలో కావచ్చు, వాళ్ళు దివ్యల మాధురి అంటే తెలియని వాళ్ళు లేరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకు కూడా. ఎలా చూస్తారు దాన్ని? నేను అలా నేను పాపులారిటీ అవన్నీ నేనేం ఫీల్ అవ్వట్లేదు. నాకు వచ్చిన ఎలిగేషన్స్ మీద నేను చాలా బాధపడ్డాను. ఈవెన్ సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాను. అంటే నేను ఫేస్ చేయగలను నా మీద ఎలిగేషన్స్ కి, కానీ నా పిల్లల మీద వచ్చిన ఎలిగేషన్స్ కి నేను చాలా ఫీల్ అయ్యానండి. ఆ మిస్టేక్ తో చేద్దాం అనుకున్నాను, కానీ నిజంగా అసలు నాకు ఎంత సంతోషంగా ఉందంటే, అంటే ఈవిడ చేసింది కూడా నా మీద ఎంత నెగిటివ్ గా తీసుకురావాలనుకుందో నాకు అంతే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో నాకు అనిపిస్తుంది. ఎవరో ట్రోల్ చేసి టీడీపీ వాళ్ళు ఎవరో చెయ్యాలి తప్పితే జనాలు అయితే చాలా సపోర్టివ్ గా ఉన్నారండి. నిజంగా చెప్తున్నాను, నాకు ఎంత సపోర్ట్ చేశారంటే చాలా మెంటల్ సపోర్ట్ ఇచ్చారు, చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చి, చాలా ధైర్యం చెప్పి నా దగ్గరికి వచ్చి నన్ను కలిసి, నాకు అసలు నేను ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అనిపించింది. అసలు చనిపోయేంత నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అనిపించిందండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు నిజంగా. అదే అడుగుతున్నాను. ఇప్పుడు ఈవెన్ నాకు తెలంగాణ స్టేట్ నుంచి కూడా చాలా మంది ఫోన్స్ మెసేజెస్ చేశారండి. నాకు చాలా మంది ఈ రోజు నాకు తెలంగాణ స్టేట్ నుంచి కూడా, మేడం మేము కూడా మా స్టేట్ నుంచి మేము మీకు సపోర్ట్ చేస్తున్నాము, మేము ఉన్నాము మీ వైపు. రాయలసీమ వాళ్ళు అంటే ఎవరో చేశారు, రాయలసీమ వాళ్ళు నమ్మితే మేము ప్రాణమైనా ఇస్తాం మేడం, మేము వెనక మేము అందరూ ఉన్నాం, మీరు ఇలాంటి నిర్ణయాలు అసలు ఎప్పుడు తీసుకోకండి, మీ పక్క న్యాయం ఉందని మాకు తెలుస్తుంది, ఆవిడ ఏంటో మేము అందరం తెలుసుకున్నాం, మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఇలాగ ఎదుర్కొంటున్నారో ఈ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటున్నామని చాలా ఇట్స్ ఏ వెరీ గుడ్ రెస్పాన్స్ అండి. వెరీ హ్యాపీ ఫర్ దట్, చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా నేను ఇక నుంచి నేను దీన్ని ఇంకా పాజిటివ్ గా తీసుకుని నా లైఫ్ కి ఇంకా ముందుకెళ్ళి ఇంకా పాలిటిక్స్ లో నేను ఇంకా బాగా వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు మొదటి నుంచి ఆరోపిస్తున్నట్టుగా ఇవాళ దువ్వాడ వాణి ఆమె కుమార్తె అక్కడ కూర్చుని ప్రొటెస్ట్ చేస్తున్నది భర్త దువ్వాడ సీను కావాలని కాదు కదా, ఆస్తి కావాలని కదా. అది అందరూ తెలుసుకున్నారండి. జనాలు ఏ రోజైతే ఆ విషయం తెలుసుకున్నారో అప్పటి నుంచి నాకు మద్దతు తెలపడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే నేను ఎప్పుడు మీకు ముందు నుంచి అదే చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి నేను అందరికీ, అంటే మీరేదో నేను కొంచెం ఆ రోజు ఎమోషన్ లో నేను మాట్లాడిన మాటలు కొంచెం నెగిటివ్ గా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఆ రోజు నేను చాలా ఎమోషన్ గా ఉన్నాను. ఒకసారి ఆవిడ మీడియా ముందుకు వచ్చేసరికి నేను ఏం మాట్లాడుతున్నానో తెలియక కొంచెం ఎమోషన్స్ నేను వచ్చి ఉంటాను, ఏదో మాట్లాడి ఉంటాను ఫ్లోలో. కానీ అపార్థం చేసుకున్నా సరే అందరూ తెలుసుకున్నారు ఈవిడ లోపల ఏముంది, ఈవిడ ఏ ఇంటెన్షన్స్ తో వచ్చింది అని తెలుసుకొని జనాలు నాకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. మీకు ముందు నుంచి నేను చెప్తూనే వచ్చాను, ఆవిడ ఆర్థిక అపేక్షతోనే, ఆవిడ రాజకీయ కాంక్షతోనే ఈ రెండిటి కోసమే జీవితాన్ని నడరోడ్డు పాజేసింది. ఇది ఈ 3 రోజులు జరిగిన సంఘటన కాదు, గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న సంఘటన. గత 2 సంవత్సరాలుగా నేను నలిగిపోతూ వస్తున్నాను. ఇప్పుడు మీరు బయటకు తీసుకొచ్చారు కాబట్టి నేను ఇంకా రాక తప్పట్లేదు. 2 ఇయర్స్ ముందు నుంచి జరుగుతున్న ఇష్యూ అంటే నేను క్లియర్ గా చెప్పాను. అందుకని ఇది ఇప్పుడు కాదండి, 2 సంవత్సరాల ముందు నుంచి జరుగుతుందండి ఈ వ్యవహారం. కాకపోతే ఇప్పుడు మీరు రాజకీయంగా అధికారంలో లేం కాబట్టి మమ్మల్ని ఎలాగైనా డ్యామేజ్ చేయాలని ఆవిడ ఇవన్నీ చూసారు తప్పితే, లేకపోతే ఎప్పుడో చేయాల్సిన పనులు కదా ఇవన్నీ. ఫైనాన్షియల్ గా ఆలోచిస్తే ఈ రోజు నేను కూడా అక్కడ వెళ్ళి కూర్చోవాలి, ఎందుకంటే నాకు ఆ ఇంట్లో రైట్ ఉంది, నేను డబ్బులు పెట్టాను, ఆ ఇల్లు నాకు హక్కు ఉంది, నేను వెళ్ళి కూర్చోవాలి. కానీ డబ్బుల కోసం కూడా ఏ రోజు నేను ఆలోచించలేను.
మా థాట్స్ కూడా అలా ఎప్పుడు లేవండి. ఎందుకంటే మేము చాలా సోషల్ యాక్టివిటీస్ కూడా చేసామండి. టెంపుల్స్ కట్టించాము, ఎంతో మంది పిల్లలు చదివించాము, ఎంతో మందికి రోజు అనాథలకు భోజనాలు పెడుతూ ఉంటాము. ఇన్ని యాక్టివిటీస్ చేస్తుంది మాకేం అవసరం ఉంటుంది చెప్పండి ఫైనాన్షియల్ గా ఒకరిని ఆశించడానికి. ఇప్పుడు ఇంత వ్యవహారం జరిగి ఇంత వివాదం జరిగి మీరు ఆత్మహత్యాయత్నం కూడా చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఏమైనా మద్దతు లభించిందా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం కానీ, పార్టీ పెద్దలు ఏమైనా మాట్లాడటం కానీ? పార్టీ పెద్దలు మాట్లాడారండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడలేదు. కానీ ఒకటండి, రాజకీయంగా ఈ ఫ్యామిలీ ఇష్యూస్ లోకి రాజకీయంగా ఎప్పుడు ఎవరు రారండి. ఎందుకంటే ఫ్యామిలీ ఇష్యూస్ వేరు, రాజకీయాలు వేరు. ఫ్యామిలీ ఇష్యూస్ కి రాజకీయాలకి ఎవరు ట్యాచ్ చేయరు. నిన్న కూడా మనకి సుబ్బారెడ్డి గారు ఆల్రెడీ ప్రెస్ మీట్ లో చెప్పారు, ఎవరు అడిగారు ఈ ఎలక్షన్స్ మీద దెబ్బతీస్తాయంటే పర్సనల్ లైఫ్ వేరు, పొలిటికల్ లైఫ్ వేరు, దీనికి దానికి లింక్ చేయకండి అని చెప్పారు. ఇప్పుడు ఈ టైంలో మీ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, మీ హస్బెండ్ చంద్రమహేష్ గారు, దివ్యాల చంద్రమహేష్ గారు, బహుశా అమెరికాలో మెరైన్ ఇంజనీర్ అని చెప్పారు మీరు. ఆయన ఏమన్నా మీతో మాట్లాడి మీకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేయడం కానీ? యాక్చువల్ గా ఈ రోజు నేను TV9 లైవ్ లో ఉన్నప్పుడే నేను ఈ సూసైడ్ చేసుకున్నానని తెలిసి నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఇలాంటి నిర్ణయాలు నువ్వు తీసుకోవడం చాలా తప్పు, నీకు చాలా మంచి లైఫ్ ఉంది, ఎవరేమనుకున్నా మాకు తెలుసు కదా ఏం జరిగిందో, అక్కడ ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నావో మాకు తెలుసు. ఎవరో అన్న మాటలకి, ఎవరో ఒక లేడీ చేసిన మాటలకి నువ్వు అలాంటి నిర్ణయాలు తీసుకుంటే పిల్లలు ఏమవుతారు, నీ ఫ్యూచర్ ఏమవుతుంది, నువ్వు ఎన్నో ఆశలతో ఉన్నావు లైఫ్ లో, అవన్నీ ఏమవుతాయి, అలాంటి నిర్ణయాలు నువ్వు తీసుకోకూడదు కదా అని నాకు చెప్పి. ఇప్పటికీ ఆయన నుంచి మీకు ఆ సపోర్ట్ ఉంది? ఈ రోజు అయితే నాకు కాల్ చేసి సపోర్ట్ చేశారండి. అలాంటి తప్పుడు నిర్ణయాలు నువ్వు తీసుకోకూడదు, ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, ఇంకా నువ్వు చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉంది, ఎవరో ఏదో చెప్పుడు మాటలు విన్నాయని అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, డార్టింగ్ బాక్స్ నెంబర్ డేట్, అరిచే కుక్క ఎప్పుడు కరవదు, అలాంటి నిర్ణయాలు తీసుకోకు అని చెప్పారు. TV9 లో కూడా చెప్పారు. ఎందుకంటే వాళ్ళందరికీ ఈవిడేవో ఎలిగేషన్స్ చేసిందని ఫ్యామిలీ అందరికీ తెలుసు కదా నేనేంటో. ఆవిడ చెప్తుంది డెక్కల్లో ఎవరికైనా అడగండి అంటే మీరు ఒకసారి రండి, వచ్చి నాతో పాటు వచ్చి ప్రతి ఒక్క డోర్కి వెళ్ళి అడగండి, ఎవరికి నేను ఏం చేశానో, ఎవరితో ఎలా ఉన్నానో ఊర్లో అందరికీ తెలుస్తుంది. నేను నియోజకవర్గంలో ఏం చేశానో, ఎంతమందికి నేను ఇది నేర్పించానో, నేను గురువుగా ఎంతమందికి నేను హెల్ప్ చేశానో, ఫైనాన్షియల్ గా ఎంతమంది పేదలకు నేను ఏమేమి హెల్ప్ చేస్తానో మీరు వచ్చి తెలుసుకోండి, తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది ఎవరు. ఇవాళ కాదు మేడం, అంటే ఇవాళ హస్బెండ్ చంద్రమహేష్ గారు కాల్ చేసి నేను నీకు అండగా ఉంటాను, లేకపోతే నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు అని సపోర్ట్ చేశానంటున్నారు. బిఫోర్ దట్ మీకు ఆయనకి గ్యాప్ ఉందని చెప్పినట్టున్నారు కదా కొంత ఈ మధ్య, చాలా కాలం నుంచి ఆయన. గ్యాప్ కూడా ఇదేనండి, ఈవిడ చేసిన ఎలిగేషన్స్ కి పాప అతను కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి కొంచెం ఇబ్బందులు పడ్డారు. అంటే వాళ్ళు కొంచెం మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాబట్టి వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు ఇవి చేసిన ఎలిగేషన్స్ కి కొంచెం బయటికి రావడానికి కూడా చాలా సఫర్ అయ్యారు వాళ్ళు. ఆ సఫర్ అవ్వడం వల్ల అతను కొంచెం నన్ను దూరం పెట్టారు. ఇవన్నీ ఎలిగేషన్స్ అన్ని నువ్వే క్లియర్ చేసుకో, నీకు రాజకీయాలు నీకు ఇంట్రెస్ట్ అంటే అటువైపు నువ్వు వెళ్ళు, పాత్ నేను కాదన్ను, కానీ ఇవన్నీ క్లియర్ చేసుకో అని చెప్పారు. ఓకే, అంటే భవిష్యత్తులో భర్త చంద్రమహేష్ గారు మళ్ళీ తిరిగి ఇండియాకి వస్తే మీ ఇద్దరు కలిసే ఉంటారండి? అంటే ఇది మీ వ్యక్తిగత అంశమే, నేను కాదన్ను. ఈ రోజు అయితే కాల్ చేశారు, ఇంక తర్వాత అతను ఎలా రెస్పాండ్ అవుతారో, ఎలా కాల్ చేస్తారో చూసి మాట్లాడి అందరూ నిర్ణయాలు తీసుకుంటాం. ఇది చాలా మంచి పరిణామం కదండి. మీకు ఒక విధంగా చాలా విషయాల్లో బ్యాడ్ జరిగింది, కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి, సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్ళిన సందర్భంలో ఎవరైతే మిమ్మల్ని పెళ్లి చేసుకున్న మీ భర్త ఇవాళ మీకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా గుడ్ థింగ్ కదా మీకు? అవునండి, మీ ఊహించిన పరిణామం ఏమో బహుశా ఇది. నేను కూడా ఊహించలేదు, మాత్రం అతను కాల్ చేస్తారని నేను ఊహించలేదు అసలు. అతను ఎప్పుడు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. అతను చదువుకున్నది ఫారెన్ లోనే, అతని జాబ్ ఫారెన్ లోనే, అతను అక్కడే ఉంటారు ఎప్పుడు. నేను ఊహించలేను. ఒక్కసారి మీ సూసైడ్ అటెంప్ట్ విషయానికి వద్దామండి. ఎందుకు మొన్న అంత ధైర్యంగా మాట్లాడారు? బిగ్ టీవీతో కూడా మీరు ధైర్యంగా మాట్లాడాను. నేను ఐఎమ్ స్ట్రాంగెస్ట్ ఉమెన్ ని, నేను చాలా స్ట్రాంగ్ గా ఉంటాను, నేను దేనికి కేర్ చేయను, ఐ డోంట్ కేర్, ఎవరేం అనుకుంటారు ఎవరేం చేస్తారని కేర్ చేయను. నేను చేసుకుంటే అలా ఆలోచించే వాళ్ళు ఎప్పుడు అసలు పాలిటిక్స్ రాకూడదు. ఎందుకంటే పాలిటిక్స్ లోకి వచ్చామంటేనే చాలా మంది మన మీద బురద జల్లడానికి చూస్తారు. అలాంటి ఆలోచనలు ఉండకూడదు కాబట్టి నేను స్ట్రాంగ్ గానే ఉన్నాను. కానీ పిల్లల మీద ఆవిడ చేసిన ఎలిగేషన్స్ కొంచెం బాధ అనిపించింది. నేను కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు పిల్లలు కొంచెం నాతో ఎమోషనల్ అయ్యి మాట్లాడేసరికి కొంచెం డిస్టర్బ్ అయ్యాను, బాగా మెంటల్ గా కొంచెం డిస్టర్బ్ అయ్యాను. డిస్టర్బ్ అయ్యి కొంచెం డివైడర్ కి లారీ వెళ్తుంటే లారీ నుంచి డివైడర్ కి ఇచ్చేద్దాం అనుకొని పొరపాటున కార్ కి హిట్ చేశానండి. నేను ఇంటెన్షనల్ గా అయితే ఒక ఫ్యామిలీని
ఇబ్బంది పెట్టి చంపే అంత ఈ క్రూయల్ థాట్స్ అయితే నాకు లేవు. నిజంగా పొరపాటున నేను ఇటువైపు హిట్ చేయబోయే పొరపాటున అక్కడ హిట్ చేశాను అంతే, తప్పితే నేను వాళ్ళకి కావాలని నేను డ్యామేజ్ చేయాలని చూడలేదు. అది వీక్ మూమెంట్ జరిగిన తర్వాత అనుకున్నాను చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. నాకు ఈ సోషల్ మీడియాలో సపోర్ట్ చూసాక అనిపించింది చాలా తప్పు నిర్ణయం తీసుకున్నాను. ఎవరో 10 మంది 20 మంది చెడుగా మాట్లాడితే అవన్నీ మనం మనసుకు తీసుకోకూడదు. 10 మంది మాట్లాడితే కొంతమంది కూడా మనం సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారని తెలుసుకున్నాను నేను. అంటే ఒకటి ఇంత ధైర్యంగా మాట్లాడి మీరు, ఇంత పోరాటం చేస్తానన్న మీరు ఒకసారిగా సూసైడ్ అటెంప్ట్ చేయటం అనేది ఇంత వెల్ ఎడ్యుకేటెడ్, పైగా మిమ్మల్ని నమ్ముకుని 3 ఆడపిల్లలు ఉన్నారు, ఎంటైర్ లోకం అంతా పక్కన పడేస్తే మిమ్మల్ని నమ్ముకుని 3 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళను కూడా మర్చిపోయి మీరు ఆత్మహత్యాయత్నం చేయడం ఒక తప్పు. రెండోది అంటే వాళ్ళే మాట్లాడేసరికి అలా అయ్యానండి. వాళ్ళని మర్చిపోయి కాదు, వాళ్ళే మాట్లాడేసరికి మనసు కొంచెం బాధపడింది. ఆ టైంలో డ్రైవింగ్ లో ఉన్నాను కదా, అప్పటికి కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయి ఉన్నాను కదా. వాళ్ళే మాట్లాడినప్పటికీ కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాను. పిల్లలు ఏడ్చినప్పటికీ కొంచెం మనసు చెల్లించింది. అంటే పిల్లలను గుర్తు రావాలి కదా, మీరు లేకపోతే ఆ పిల్లలు ఏమైపోతారు? ఆ 3 మరి పిల్లలే కదా ఏడ్చారు, ఆ టైంలో అలా బాధ అనిపించింది. అయితే మీరు ఏదైతే కారుని పొరపాటుని గుద్దానని చెప్తూ ఉన్నారు, మీరు ఏ కారు అయితే గుద్దారో ఆ కారు సుధాకర్ అనే సీనియర్ అడ్వకేటు ఒరిస్సా హైకోర్టులో పనిచేస్తున్న న్యాయవాది అండి. ఆయన నిన్న మీ మీద కేసు పెట్టారు. కేసు పెట్టిన సందర్భంలో సుధాకర్ గారు మీ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ఒకసారి వినండి సుధాకర్ గారు ఏమన్నారు, ఒకసారి విన్నానండి, నేను అన్ని విన్నాను. ఒక్క నిమిషం సుధాకర్ ఏమన్నాడు ప్లే చేయండి. ఆత్మహత్య చేసుకుంటుందని తర్వాత తెలిసింది మాకు. అలాంటప్పుడు మా కారే దొరికిందా అనిపిస్తుంది. ఏది జరిగినా ఇలాంటి ఇంత నెగ్లిజెంట్ గా ఉన్న వాళ్ళకి మాత్రం కఠినమైన చర్య తీసుకోవాలి. ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం ఒకరి ఇష్టం అని అంటే నేను ఒప్పుకోను, ఎందుకంటే అది కూడా అఫెన్సే. అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ ఇస్ ఆల్సో అన్ అఫెన్స్. అందుచేతను తను అందులో కూడా తను శిక్ష పడాలి తనకి. తర్వాత మా కార్కి నెగ్లిజెంట్ గా యాక్సిడెంట్ చేసింది కాబట్టి దానివల్ల కూడా శిక్ష పడాలి. కాబట్టి ఇటువంటి వాటికి కఠినమైన శిక్ష ఇస్తేనే అదొక సొసైటీకి ఒక మెసేజ్ వెళ్తుంది, ఇలాంటి పనులు చేయకూడదని. తనకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఎదుటి వారి తాలూకు పరిస్థితి ఆలోచించకుండా యాక్సిడెంట్ చేయడం అన్నది చాలా అసందర్భం. స్కోడా కారులో వెళ్తూ గుద్దిస్తే తను చనిపోతుంది అనుకోవడం కూడా ఒక ఫూలిష్ అటెంప్ట్. అది ఫుల్లీ సేఫ్ కారు. ఆ సేఫ్ కారులోనే యాక్సిడెంట్ చేస్తే ఏం జరగదు. అది తెలిసి ఇది ఒక నాటకంలా అనిపిస్తుంది. యాక్సిడెంట్ చేసుకోవాలనుకున్నారు, స్కోడా కారులో వెళ్ళరు. తను ఎలాగో ఏదో విధంగా ఏదో మార్గం తీసుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు, కానీ ఫుల్గా ఒక సేఫ్ కారులో వెళ్ళి యాక్సిడెంట్ చేసుకోవాలనుకోవడం చాలా ఇన్కన్సిస్టెంట్ అండ్ ఇంప్రాపర్. నాకు అనిపిస్తుంది తనకి ఆత్మహత్య కంటేను పాపులారిటీ పెంచుకోవాలని ఉద్దేశం ఉందేమో. తనకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని హైలైట్ చేయాలనే ఉద్దేశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎదుటివారి ప్రాణాలతో తనకేం సంబంధం ఉన్నట్టు కూడా నాకేం కనిపించడం లేదు. తన లోకమే తనది. ఎంత నష్టమైనా ప్రపంచం ఏమైపోయినా అవసరం లేదు, తన తాలూకా విషయమే హైలైట్ కావాలన్న ఇంటెన్షన్సే కనిపిస్తున్నాయి. ఎస్ అండి, అది సుధాకర్ గారు చాలా పెద్ద ఆయన, దాదాపు చాలా పెద్ద ఆయన వయసులో కూడా. మాట్లాడిన సందర్భంలో ఒకటి, ఆవిడ నిజంగా ఆత్మహత్య చేసుకునే ఆలోచన ఉంటే హైలీ సేఫ్టీ వెహికల్స్, స్కోడా వెహికల్లో ఎయిర్ బెలూన్స్ ఉన్న వెహికల్లో వచ్చి మమ్మల్ని గుద్దదు అన్న మాట అంటూ ఉన్నారండి. అంటే పాపులారిటీ కోసం, సింపతి క్రియేట్ చేసుకోవడం కోసం చేస్తున్నా అన్నట్టుగా అంటున్నారు ఆయన. అంటే పాపులారిటీ కోసం ప్రాణాలు తీసుకోవాలనుకుంటారండి. మీరు నా యాక్సిడెంట్ చూసారా? నా కార్ ని, సిచ్యువేషన్ ని మీరు చూసారా? పాపులారిటీ కోసం ఎవరైనా ఇలా చేస్తారా? అవన్నీ మేబీ అతనికి తెలియకపోవచ్చు. ఇక్కడ సిచ్యువేషన్స్ అతనికి తెలియకపోవడం వల్ల అతను అలా మాట్లాడి ఉండొచ్చు. అండ్ స్కోడాలో ఎయిర్ బ్యాగ్స్, నేను సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయని నాకు తెలుసు, కానీ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయని నాకు ఇంతవరకు తెలీదు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా అసలు ఎయిర్ బ్యాగ్స్ ఎలా ఓపెన్ అయ్యాయో నాకు తెలియదు. నేను అసలు స్కోడా కార్ కి సీట్ బెల్ట్, ఏ కార్ కైనా సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయని నాకు ఇంతవరకు తెలుసు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయని నాకు తెలియదు. నేనైతే సీట్ బెల్ట్ వేసుకోలేదు. నేను ఎప్పుడు కూడా సీట్ కే పెట్టేస్తాను బెల్ట్ ని. నేను ఎప్పుడు సీట్ బెల్ట్ వేసుకోను. మీరు కావాలంటే యాక్సిడెంట్ స్పాట్ లో చూడొచ్చు.
అండ్ మీరు యాక్సిడెంట్ కార్ ని చూసినా మీకు తెలుస్తుంది. నేను క్రేజీ కోసమే ఏదో అటెన్షన్ రావాలని చేసుకుంటే ప్రాణాల మీదకి ఎవరు తెచ్చుకోరు కదండి. నేను నిజంగా చనిపోవాలనుకున్నాను. అతను నేను క్షమించమని కోరుతున్నాను. ఎందుకంటే నేను అతనికి హిట్ చేయాలని నేను అసలు అనుకోలేదు. ఎందుకంటే చిన్న కార్ని ఎవరైనా హిట్ చేయాలనుకుంటారా? ఏదో లారీకో చెట్టుకో అనుకుంటారు. నేను లారీకి డివైడర్ మీద వెళ్దాం అనుకున్నాను. బై మిస్టేక్, నిజంగా బై మిస్టేక్ కారుకి తగిలింది తప్పితే నేను ఇంటెన్షన్ గా కారు తగిలించాలని అయితే నా ఉద్దేశం కాదు. అంటే ఆయన సీనియర్ అడ్వకేటు, ఆయన సెక్షన్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి మీరు ఆత్మహత్య నా మీద ఆల్రెడీ కేసు కట్టారు. నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను. నేను వాళ్ళు కూడా వెళ్ళి కలుస్తాను. నా మీద జరిగిన డామేజ్ కి నేను క్షమించమని కోరుతాను. లీగల్ కూడా ఎటువంటి వస్తే అవి ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. ఎందుకంటే మరి లీగల్ గా తప్పు ఉన్నప్పుడు, తప్పు అయినప్పుడు అవి ఫేస్ చేయడానికి, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. అంటే సుధాకర్ గారిని, ఆయన మిసెస్ ని మీరు కలిసి నేను ఖచ్చితంగా ఈ రోజు కొంచెం రికవర్ అయ్యాక నేను ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడున్నా నేను వెళ్ళి కలుస్తానండి. ఎందుకంటే నా వల్ల వాళ్ళకి తప్పు జరిగింది, నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు. నేను తప్పకుండా, మా ఫాదర్ లా ఉన్నారు అసలు అతను చూస్తే, నేను తప్పకుండా క్షమించమని అయితే అతను కోరుతుంది. మీ టీవీ ముఖంగా క్షమించమని కోరుతున్నాను. మీ దగ్గర అతని నంబర్ ఉంటే నాకు పంపించండి, నేను ఒకసారి మాట్లాడి కలుస్తాను. తప్పకుండా ఇస్తానండి. లైవ్ అవగానే మీకు ఆయన నంబర్, సుధాకర్ గారి నంబర్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. నిన్న మేము ఆయనతో మాట్లాడిన సందర్భంలో కూడా చూసాను. అసలు మిమ్మల్ని నేను కాంటాక్ట్ అవుదాం అనుకున్నాను నెంబర్ కోసం. అతని నెంబర్ కోసం నేను చూస్తున్నాను నిన్నటి నుంచి మాట్లాడతామని. ఎందుకంటే నా వల్ల వాళ్ళ వైఫ్ కూడా కొన్ని దెబ్బలు తగిలాయంట, చిన్న స్టిచెస్ ఏవో పడ్డాయని విన్నాను. కలుద్దాం అనుకుంటున్నాను. ఇంకా భగవంతుడి దయ వల్ల వాళ్ళకి ఏం జరగలేదు. జరుగుంటే లైఫ్ లాంగ్ నా మచ్చని నేను భరించలేకపోయింది నా మచ్చని. ఆయన అంటుంది కూడా అదేనండి. ఆవిడ వచ్చిన వేగానికి అదృష్టవశాత్తు కారు బోల్తా పడినా ఒక్కటే చెప్పండి, నేను చాలా వేగంగా వచ్చాను కదా. కారుకి గుద్దాలని ఎవరైనా అనుకుంటారు? ఒకసారి మీరే చెప్పండి. కార్కి ఎంత వేగంగా వచ్చాను కదా, 200-220 స్పీడ్ లో వచ్చాను. చెట్టుకో దేనికో గుద్దుతామని. చిన్న కార్కి ఎవరైనా గుద్దుతారా అండి? సోషల్ మీడియా అంతా చిన్న కార్కి ఎవరైనా, జస్ట్ మిస్టేక్ అండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అప్పటికే ఏడుస్తున్నాను. మెంటల్ గా బాగా డిప్రెస్ అవుతున్నాను, బాగా సఫర్ అయి ఉన్నాను. ఆవిడ మాటలకి బాగా మనసుకు బాధపడుతున్నాయి. ఆ టైంలో జరిగింది కానీ, లేకపోతే ఆ చిన్న కార్కి నేను ఎందుకండి గుద్దుతాను? అందులో మనుషులు ఉన్నారని కూడా నేను చూడలేదు అసలు. నేను జస్ట్ అలా చెట్టుకో దేనికో వెళ్దామని ఆగి, జస్ట్ వాళ్ళు అప్పుడే సడన్ గా ఆగడం వల్ల నేను టచ్ అయింది. అది మిస్టేకే. వాళ్ళకి క్షమించమని అయితే నేను కోరుకుంటున్నాను. మీ నెంబర్ పెడితే అతనితో నేను మాట్లాడి వెళ్ళి పర్సనల్ గా కూడా కలుస్తాను. లీగల్ కూడా ఆల్రెడీ కేసు కట్టారు, అది కూడా ఫేస్ చేస్తాను. ఆయన అంటుంది కూడా అదేనండి. అంటే ఆవిడకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మాధురి గారు లాగా దేశంలో 90 మందికి ఏదో రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆత్మహత్య చేసుకునే వాళ్ళు వేరు వేరు మార్గాలు ఎంచుకుంటారు. కానీ మీరు చచ్చిపోవాలనుకుని మమ్మల్ని చంపాలనుకుంటారు. మార్గాలంటే, నేను కార్ లో ఉన్నప్పుడు పాప ఫోన్ వచ్చిందండి. కార్ లో ఉన్నప్పుడు పాప ఫోన్ వచ్చింది. కార్ లో మాట్లాడడం వల్ల కార్ లో ఎమోషనల్ గా గురయ్యాను. లేకపోతే ఆత్మహత్య చేసుకోవడం కార్ లోనే వెళ్ళి గుద్దాల్సిన అవసరం లేదు. ఆత్మహత్య చేసుకుంటే బోల్డ్ మార్గాలు ఉంటాయి. అసలు ఆత్మహత్య చేసుకోవడం చాలా తప్పు. మనం అసలు దానికోసం ఎక్కువ మాట్లాడకూడదు కూడా. కానీ ఆ కార్ లో ఉన్న టైంలో నాకు ఫోన్ రావడం వల్ల కార్ లో నేను ఎమోషనల్ గా, మీరు కార్లు చూస్తే నా బట్టలు అన్ని కూడా ఉంటాయి. నేను రెడీ అయ్యి వెళ్తున్నాను, పిల్లల దగ్గరికి వెళ్ళాలని ఆలోచనతో వెళ్తే, ఈ లోపు పిల్లలు ఫోన్ చేసినప్పుడు ఎమోషనల్ గా ఫీల్ అవ్వడం వల్ల ఆ వీక్ మూమెంట్ లో అలా జరిగింది. దీనిలో ఇంటెన్షనల్ గా ఆ కార్ను గుద్దాలని అయితే నేను గుద్దలేదు. డిప్రెషన్ కి గురై ఉన్నా అనుకోవచ్చు బాగా, దానివల్ల అలా జరిగింది అంతే. అంటే పోలీసులు మీ దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. బహుశా కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయండి. మీరు ఒకవేళ మద్యం సేవించి ఉన్నారంటే, లెక్కర్ తీసుకుని ఉన్నారా, లేకపోతే ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజే మీకు మీడియాకి నేను ఆల్రెడీ చూపించాను, నాకు 0 వచ్చింది. ఎందుకంటే ఏదైనా మ్యానిపులేట్ చేయగలరు అవతల పార్టీ వాళ్ళని. ఆ రోజే నేను ప్రూఫ్ కూడా చూపించాను. నాకు 0 వచ్చింది. నాకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు కూడా నాకు లేదండి. నేను ఎప్పుడు ఆల్కహాల్ తీసుకోలేదు. అంటే ఇంకా రిపోర్ట్స్ రానట్టున్నాయి బ్లడ్ శాంపిల్స్ కి సంబంధించినవి. అంటే బ్రీత్ అనలైజర్ వచ్చింది, రిపోర్ట్ రాంగ్ అండి. బ్రీత్ అనలైజర్ ఇమీడియట్ గా వచ్చింది. ఇన్ కేసు డ్రగ్స్ లాంటివి ఏమన్నా తీసుకుంటే అది 2-3 రోజులు రిపోర్ట్ పడుతుందేమోనని వాళ్ళ అనుమానం. మరి డ్రగ్స్ లాంటి వాళ్ళు ఏమైనా ఫేక్ రిపోర్ట్లు ఇస్తే ఇవ్వాలి కానీ, నాకు డ్రగ్స్ అలవాట్లు కానీ, మాకు ఆల్కహాల్ అలవాట్లు కానీ, అలాంటి అలవాట్లు నాకు ఏవి లేవండి. ఓవరాల్ గా ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ నుంచి వాళ్ళు డిశ్చార్జ్ అయ్యారు. సరే, 3 పిల్లలు అది చూసుంటారు, తెలుసుకుని ఉంటారు, చెప్పుంటారు. వాళ్ళ రియాక్షన్ ఏంటండి? వాళ్ళు మాట్లాడి ఒక తల్లికి ఎట్లా జరిగిందని కానీ పిల్లలు బాగా ఏడ్చారు. అమ్మ, మేము ఏదో ఎమోషనల్ గా ఏడ్స్తే నువ్వు అలాంటి నిర్ణయం తీసుకుంటావా? మాకు నువ్వు లేకపోతే మేము ఎలా బ్రతుకుతావు, నువ్వు లేకపోతే మాకు ఎవరమ్మా చూసుకునేది అని పిల్లలు బాగా ఏడ్చారు. కొంచెం బాగా బాధ అనిపించింది. ఓకే, ఇవాళ మీరు చెప్తున్న దాని ప్రకారం 2 మంచి పరిణామాలండి. సొసైటీ మొత్తం మీకు నెగిటివ్గా ఉందనుకున్న క్రమంలో చాలామంది మీకు మద్దతు పలుకుతున్నారు, అండగా ఉంటామంటూ ఉన్నారు, సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అదే క్రమంలో ఇన్నాళ్ళుగా మీకు దూరంగా ఉంటున్న మీ భర్త కూడా మీతో ఫోన్ చేసి మాట్లాడి ఇవాళ నేనున్నానని భరోసా ఇస్తూ ఉన్నారు. ఈ లైఫ్లో ఈ 2 కూడా మీరు ఊహించిన పరిణామాలు కదా. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? చూడాలండి. ఇక మీద ఇంకా మళ్ళీ ఈ రోజు వరకు ఇలా జరిగింది, ఇక మీద ఇంకా ఎలా ఉంటుందో చూడాలి.
అంటే స్టిల్ ఈ నిమిషం వరకు వాణి, దువ్వాడ వాణి, ఆమె కుమార్తె దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందే ఉన్నారు, అదే షెడ్ కింద, రేకుల షెడ్ కింద కూర్చుని ఆమె ఎప్పటికైనా అక్కడే ఉంటదండి, ఎందుకంటే ఆమె దాహం తీరంది, ఆమె దాహం ఎప్పటికీ తీరదు, ఆమె ఎప్పటికీ అలాగే ఉంటది. ఆమెకి ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎంత అవకాశాలు ఇచ్చినా ఆమె దాహం ఎప్పటికీ తీరదు, ఆమె ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆమె లైఫ్ కూడా ఇంక రోడ్డు మీద ఉంటది, అలాగే ఉంటది. ఆల్రెడీ రోడ్డు మీద ఉంది, రోడ్డు మీద తెచ్చేసింది, ఇంకా రోడ్డు మీద ఉంటది కూడా. దువ్వాడ శ్రీనివాస్ కూడా ఆ డిమాండ్స్ కూడా మీరు చూస్తే ఉంటారు కదా, అంతా ఫైనాన్షియల్ డిమాండ్స్, పబ్లిక్ కూడా తెలుసుకున్నారు ఎవరేంటో అని. ఏమండి అందరికీ తెలుసండి, మా నియోజకవర్గం ప్రజలందరూ కూడా తెలుసండి. కానీ ఇప్పుడు వాళ్ళు టీడీపీ సపోర్ట్ లో ఉన్నారు కానీ ఎవరు బయటకు వచ్చి మాట్లాడడానికి భయం. మేము మాట్లాడితే మా మీద ఏమంటారో, మేము మాట్లాడితే మా మీద కేసు కడతారో, మేమేమేనంటే మేము అనవసరంగా ఈ ఇష్యూలో అనవసరంగా బుక్ అవుతామేమోనని భయానికి ఎవరు ముందుకు రావట్లేదు తప్పితే అందరికీ తెలుసు. 2 years ముందు నుంచి జరుగుతున్న ఇష్యూ, ఈ రోజు కాదు, ఈ రోజు జస్ట్ సడన్ గా లైమ్ లైట్ లో తీసుకొచ్చింది, కానీ ఇది 2 సంవత్సరాల ముందు నుంచి జరుగుతున్న ఇష్యూ, అందరికీ తెలుసు ఇది. సో టోటల్ గా దువ్వాడ శ్రీనివాస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి, దువ్వాడ వాణికి నేను విడాకులు ఇస్తున్నాను, విడాకుల నోటీసులు కూడా పంపించాను అని. సో ఈ డీలింగ్ అంతా అయిపోతే ఆవిడ కూడా విడాకులకు సిద్ధంగా ఉన్నట్టుంది, ఒకవేళ ఆస్తి పంపకాలు జరిగిపోతే వెళ్ళిపోవడానికి సిద్ధంగా. అవును, ఆల్రెడీ TV9 లో చెప్పినట్టుంది, నాకు ఆస్తి రాసిమనండి, డైవర్స్ అది ఇచ్చిమనండి, నాకు అనవసరం అని చెప్పింది, విన్నాను. వాట్ నెక్స్ట్ ఫ్యూచర్ అండి? ఐ మీన్ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యూచర్ అయితే క్లియర్ అండి, నా ఫ్యూచర్ అయితే క్లియర్. ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ పాలిటిక్స్. నేను ఎవరు చెప్పినా నేను ఆగేదే లేదు. నేను వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తాను, పార్టీలోనే ఉంటాము, అది ఎన్ని సంవత్సరాలైనా కానీ ఈ పార్టీలోనే ఉంటాము, పార్టీలోనే కంటిన్యూ అవుతాం. సో శ్రీనిగారితో కూడా నేను కంటిన్యూ అవుతాను ఫ్రెండ్లీగా, ఎందుకంటే రాజకీయంగా ఉండాలంటే మా ప్రజానాయకుడు అతనే కాబట్టి అతనితోనే మేము కంటిన్యూ అవ్వాల్సి వస్తుంది. రాజకీయంగా మేము చేస్తాం, ఇదైతే క్లియర్ అండి, ఈ లైన్ అయితే క్లియర్, దీంట్లో ఏమీ లేదు. వాళ్ళ ఫ్యామిలీస్ ఏం పడతారో, వాళ్ళ ఫ్యామిలీస్ కలిసే ఉంటారో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ కలిసి ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఫ్యామిలీ విషయాల్లో నాకు సంబంధం లేదు, నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు. అంటే ఈ వివాదం కారణంగా మీకు దూరం అయ్యాడు అనుకున్న భర్త దివ్యల మహేష్ గారు ఇవాళ మీకు దగ్గర అయ్యారండి, అయినా కూడా ఇంకా దువ్వాడ శ్రీనివాస్ గారితో మీరు ఇంకా కంటిన్యూ అవుతానంటున్నారు. ఏమిటి శ్రీనివాస్ రాజకీయంగా కంటిన్యూ అవుతామంటున్నానండి, మీరు ఇదే అపార్థం చేసుకుంటున్నారు. మీరు అపార్థం చేసుకొని మీరు కూడా బ్యాడ్ గా చూపిస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ గారితో రాజకీయంగా కంటిన్యూ అవుతాం, రాజకీయంగా కంటిన్యూ అవుతారు. ఓకే, చివరిగా ఒక మాట మాధురి గారు ఒక మాట, అంటే గతంలో మీకు ఎంపీ టికెట్ గురించి కొంత డిస్కషన్ కూడా జరిగింది, కొంత మీకు ఇస్తారన్న ప్రచారం కూడా కొంత జరిగిన నేపథ్యంలో భవిష్యత్తులో అంటే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మీరు పోటీ చేయబోతున్నారా? పోటీ చేసే అవకాశం వస్తే? ఏమో, దేవుడు అవకాశం ఇస్తే, జగన్ అన్న అవకాశం ఇస్తే పోటీ చేస్తానేమో, దాంట్లో తప్పే ఉందండి. ఇప్పుడు కొంచెం వచ్చిన కొత్త నాయకులు ఏమైనా ఇదేంటమ్మా స్పెషల్ గా పుట్టారా? అందరూ ఇక్కడి నుంచి వస్తారు, రాజకీయాలు మొదటి ఓనమాల నుంచి స్టార్ట్ చేస్తాము, పబ్లిక్ లోనే ఉంటాము, పబ్లిక్ ఎలాగా సేవ్ చేస్తాను. నేను ముందు నుంచి నేను పబ్లిక్ లోనే ఉన్నాను, ముందు నుంచి నేను పబ్లిక్ సర్వీస్ చేయడం నాకు అలవాటు, నేను అందులోనే ఉన్నాను కాబట్టి నాకు ఇంకా ఈజీ అవుతుంది. నేను జనాలకి ఎప్పుడు దగ్గరగా ఉంటాను కాబట్టి ఇంకా ఈజీ అవుతుంది. సో ఏమో అలాంటి అవకాశం ఇస్తే, నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇస్తే నేను చేస్తాను, పార్టీ ఇవ్వకపోయినా చేస్తాను. నేను ఏ రోజు టికెట్ కోసం కూడా, టికెట్ల కోసం కావాలి, నాకు పదవులు కావాలని కూడా నేను ఏ రోజు కూడా అనలేదు కదా. ఏ రోజు కూడా నేను మహిళా అధ్యక్షురాలు పదవి రిజైన్ చేసా కూడా నేను ఏ రోజు కూడా మీరు ఇన్ని సంవత్సరాలు ఇంత చెప్తున్నారే నాకు రాజకీయ కాంక్ష ఆవిడ, నేను 2 years వచ్చిన తర్వాత 1 year ముందే నేను రాజీనామా చేశాను కదా. మరి నిజంగా నాకు శ్రీని గారికి నిజంగా ఇలా ఆవిడ అన్నట్టు ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంటే మరి నేను రాజకీయంగా ఆల్రెడీ నేను వెళ్ళి ఏదైనా పోర్ట్ఫోలియో తెచ్చుకోగలను కదా, నేను రాజకీయంగా ఉండగలను కదా నేను. మరి ఎందుకు లేను? ఎందుకంటే అవన్నీ ఫేక్, ఆవిడ చెప్పినవన్నీ మాటలన్నీ అబద్ధాలు. ఏ రోజు కూడా నేను రాజకీయంగా ఇలా రావాలి అలా రావాలని లేదు, సర్వీస్ చేయాలి, జగన్ అన్నకి సపోర్ట్ చేయాలి, మన ఎక్కడి నియోజకవర్గం గెలవాలి. ఎలాగైనా సరే నేను జగన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా జగనానికి ఇదే మాట చెప్పాను, అన్న నేను టెక్కలు గెలిపించుకొని మళ్ళీ నీ దగ్గరికి వస్తానని చెప్పాను. కానీ మా దురదృష్టం పార్టీ మళ్ళీ రాలేదు, మళ్ళీ నెక్స్ట్ మేమే వస్తాం. అంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇన్ని వివాదాల తర్వాత దువ్వాడ శ్రీని గారు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. పార్టీ కూడా ఎందుకంటే తక్కువగా కనిపిస్తున్నాయి? ఇప్పుడున్న సో కాల్ నాయకులకి ఎవరికైనా ఏ ఫ్యామిలీ ఇష్యూస్ లేవా? ఏ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవా?
ఎవరికి 2-3 వైఫ్స్ లేరా? ఈ రాజకీయాలకు దూరం అనే మాట మీరు అనకండి. ఈ రాజకీయాలు వేరు, ఫ్యామిలీ లైఫ్ వేరు. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి బ్యాక్ హోల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఏవో ఒకటి ఉంటాయండి. మొన్నటి వరకు మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో కామెంట్స్ చేశారండి వాళ్ళ ఫ్యామిలీస్ కి, వాళ్ళ వైఫ్స్ కి అసెంబ్లీ సాక్షిగా. అతను ఆ రోజు ఏడ్చారు కూడా, అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు కూడా. కానీ ఈ రోజు సీఎం సీట్ లోకి వచ్చారు. ఫ్యామిలీకి పాలిటిక్స్ కి ఎప్పుడు సంబంధం పెట్టుకోండి. ప్రజానాయకుడు ప్రజలతో ఎలా ఉన్నాడు, ప్రజలకి ఏం చేస్తున్నాడు, ప్రజల క్షేమం తెలుసుకుంటున్నాడా లేదా, ప్రజలకు సంక్షేమం జరుగుతుందా లేదా తెలుసుకుంటున్నాడా లేదా అని చూసేవాడే ప్రజానాయకుడు. కానీ ఫ్యామిలీ లైఫ్ ని, పొలిటికల్ లైఫ్ ని ఎప్పుడు కూడా కంపేర్ చేయకూడదు. సో ఆ మాటలు మీరు అసలు అనకండి. ఫ్యామిలీ లైఫ్ ని, పొలిటికల్ లైఫ్ ని ఎప్పుడు కంపేర్ చేయకండి. అతను ఎప్పుడు ఒక నాయకుడే, ప్రజల్లో ఉండే నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ ప్రజల్లోనే ఉంటాడు అతను. అది ఎప్పటికీ పోదు. ఇప్పుడు కూడా మా ప్రజలందరూ ఏడుస్తున్నారు, అతనికి ఎంత కష్టం వచ్చిందే, ఈవిడ వల్ల ఎంత కష్టం కలుగుతుంది, అయ్యయ్యో అని బాధపడుతున్నారు అందరూ. తప్పితే ఎవరు కూడా యాంటీగా లేరు అతని మీద. ఒకవేళ ఈ పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాల మీద విరక్తి పుట్టి ఆయన తప్పుకుంటే, దివ్యల మాధురి గారు టెక్కలి నుంచి కాదు మేడం, ఒక్క నిమిషం కంటిన్యూ చేయండి. టెక్కలి నుంచి ఇన్ కేసు జరిగితే టెక్కలి నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున దివ్యల మాధురి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంటుందా? నేను శ్రీను గారిని అభిమానించే వ్యక్తిగా, శ్రీను గారి గురించి నేను దగ్గరగా ఉండి తెలుసుకున్న విషయాలకు అనుగుణంగా అతను ఎప్పుడు రాజకీయాల నుంచి దూరంగా ఉండరు. ఎందుకంటే అతను అన్నిటికంటే అతనికి ఇష్టమైంది రాజకీయం అంటే ప్రజలంటే అతనికి చాలా ఇష్టం. అతను అందుకనే ఇన్ని సంవత్సరాలు అతను ఇంత డబ్బు కోల్పోయినా, రాజకీయాల్లోకి వచ్చి ఇంత తన బిజినెస్ కోల్పోయినా సరే ఎందుకు రాజకీయాల్లోకి వదలేదంటే అతనికి ప్రజలంటే అతనికి ఇష్టం, అతనికి ప్రజలకి ఉన్న బాండింగ్. సో అతను ఎప్పుడు ఆ విషయంలో బ్యాక్ స్టెప్ రారు. మేము కూడా రాకూడదనే కోరుకుంటాను. నేను ఎప్పుడు శ్రీను గారి మీద యాంటీగా వెళ్ళను. శ్రీను గారే ఎప్పటికైనా మాకు ఎమ్మెల్యే. అది కాకుండా ఇంకేమైనా పోర్ట్ఫోలియో అయితే చేయడానికి నేను రెడీగా ఉంటాను. కానీ శ్రీను గారి మీద ఎప్పుడు యాంటీగా చేయడానికి కానీ, శ్రీను గారి మీద నేను ఇచ్చేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉండను. నాకు అది ఇష్టం ఉండదు కూడా. అయితే ఒకటి చిన్న, ఇందాక మీరు అన్నారండి పార్టీ నుంచి మీకు ఇంతవరకు ఎందుకు సపోర్ట్ లేదు అంటే ఇది వ్యక్తిగతమైన వ్యవహారం అని. కానీ ఎంత వ్యక్తిగతమైన వ్యవహారం అయినా దువ్వాడ శ్రీను గారు ఈరోజు కన్నీళ్లు పెడుతున్నారు. ఇంకొక అదే పార్టీలో ఉన్న మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు, ఏకంగా ప్రాణాలే తీసుకుందాం అనుకున్నారు. ఇంతకన్నా పెద్ద ఆపద ఇంకేముంటుంది జీవితానికి? ఇలాంటి సమయంలో చెప్పారండి, సపోర్ట్ చేశారండి, వాళ్ళు సపోర్ట్ చేశారు, వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నామన్నారు. కానీ పర్సనల్ లైఫ్ ని బయటకు వచ్చి ఎవరు కూడా మాట్లాడలేరు. అది పర్సనల్ లైఫ్ మీరే తేల్చుకోవాలని చెప్తారు. మాకు మేమే తేల్చుకోవాలి పర్సనల్ లైఫ్ అని చెప్తారు. అంతేగాని పొలిటికల్ గా పర్సనల్ గా లింక్ చేయరు. వాళ్ళు చేయాల్సిన 2 years బిఫోరే చేశారు. కానీ ఈవిడ ఈ రోజు మళ్ళీ ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అంటే మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. అంటే మేమేం పార్టీని తప్పు పట్టడమో మిమ్మల్ని తప్పు పట్టే ఉద్దేశమో కాదు, మీకు అర్థం కావటానికి చెప్తున్నా. ఇవాళ విజయవాడలో మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు మీద ఒక భూమికి సంబంధించిన వివాదాలు, భూమిని అమ్ముకున్నాడు అగ్రిగోల్డ్ భూములు అనే కారణంతో అతని కొడుకుని పోలీసులు అరెస్ట్ చేస్తే ఎంటైర్ పార్టీ, మాజీ మంత్రులు అందరూ, మేరుగు నాగార్జున దగ్గర నుంచి పేరు నాని దగ్గర నుంచి అందరు లీడర్లంతా ఆయన ఇంటి దగ్గర క్యూ కట్టారు. ఒకళ్ళు మీడియా ముందు మాట్లాడుతున్నారు, అంత అన్నారు ఇంత అన్నారు, ఇది ప్రభుత్వ కుట్ర అంటూ ఉన్నారు, విమర్శలు చేస్తున్నారు, దాడి చేస్తూ ఉన్నారు. కానీ ఇంత చేసిన వాళ్ళు, ఆయన కొడుకు అంత కష్టం వస్తే ఇంత అండగా నిలిచిన పార్టీ నాయకులు మీ విషయంలో ఎందుకు రావట్లేదు అని. ఇది వ్యక్తిగతమైన శ్రీను గారు కూడా ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమైనా అతనికి ఇప్పుడు పోర్ట్లో వ్యవహారాలు కానీ, లేకపోతే కాంట్రాక్ట్ విషయాల్లో కానీ, లేకపోతే క్వారీ విషయాల్లో కానీ ఇతనికి ఏవైనా రాజకీయంగా ఇబ్బందులు పెడితే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శ్రీను గారు పక్కనే నిల్చుంటారు. కానీ ఫ్యామిలీ విషయాల్లో కూడా ఏ నాయకుడు కూడా ఎప్పుడు వేలు పెట్టాడు. అది పద్ధతి కాదు. ఎవరైనా మీరు ఎక్కడైనా చూసుకోండి, భార్యాభర్తల విషయాల్లో ఏ నాయకుడు కూడా ముందుకు రాడు. అది ఎవరు హర్షించదగ్గ విషయం కాదు. ఇంకేమైనా ప్రాబ్లం వస్తే, శ్రీను గారికి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మిగతా సభ్యులందరూ కూడా వచ్చి ఆ పక్కనే, శ్రీను గారి పక్కనే నిల్చుంటారు, ఖచ్చితంగా నిల్చుంటారు. కానీ ఈ విషయాలు చాలా గలీజ్ విషయాలు ఆవిడ చేస్తున్నవన్నీ, ఎంత చెత్త విషయాలకి ఎవరైనా వస్తారా? ఆవిడ గురించి అందరికీ తెలుసు కాబట్టి లైట్ తీసుకున్నారు. కాదండి, కానీ ఆవిడ గలీజు వ్యవహారాలే చేస్తుండొచ్చు, గలీజ్ ఆరోపణలు చేస్తుండొచ్చు, తప్పుడు పని అయి ఉండొచ్చు. కానీ విక్టిమ్స్ మీరు కదా, మీ కోణంలో చూస్తే మీరు ఒక నాకు సపోర్ట్ చేశారండి, నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈ రోజు ధైర్యంగా దృఢంగా మీ ముందు ఉన్నాను. సో శ్రీను గారికి అది వైఫ్ అండ్ హస్బెండ్ విషయం కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా ఇంటర్ఫీర్ అవ్వరు. ఇంకేదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా ఉంటారు. నాకైతే సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ మా బిగ్ టీవీ సాంప్రదాయం కాదు, అయినా కూడా మిమ్మల్ని ఒకటి అడుగుతూ ఉన్నాను. ఎప్పుడో కావాలని, ఇది పొలిటికల్ గేమ్ కూడా అయి ఉండొచ్చు, ఎప్పుడో ఒక పెట్రోల్ బంకుకు సంబంధించిన వ్యవహారంలో దువ్వాడ శ్రీను గారు ఎవరినో గట్టిగా మాట్లాడుతుంది, అది బెదిరిస్తున్నట్టుగా ఉంది, తిడుతున్నట్టుగా ఉంది. ఆ ఆడియోని బయటకు మార్కెట్లోకి వదిలేరు విపరీతంగా. అంటే ఇదిగో దివ్యల మాధురి కోసం దువ్వాడ శ్రీను ఏ రకంగా
అవతలి వాళ్ళని బెదిరిస్తున్నారో చూడండి అంటూ ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా రన్ చేస్తారు. దానికి మేమైతే వ్యతిరేకం. ఏమండి దాని గురించి మీరు ఏమైనా చెప్తారా? దాంట్లో తప్పేమైనా ఉందా? మీకు ఒక స్నేహితురాలు ఉంది, ఆ స్నేహితురాలకి ఏదైనా ఇబ్బందుల్లో ఉంది, ఏదైనా ఇబ్బందుల్లో ఉండి అవతల వాళ్ళకి ఫోన్ చేయంటే మీరు ఫోన్ చేయరా? ఎవరైనా చేస్తారు. మానవతా దృక్పథం ఉన్న ఏ మనిషి అయినా సరే సాటి మహిళ కష్టంలో ఉందంటే చేస్తారు. నేను ఆ సేల్స్ మేనేజర్ తో నా బంక్ లో నేను ప్రాబ్లం ఫేస్ చేస్తాను. హీఈస్ ది చీటర్. వాడు ఒక చీటర్ అట్ సేల్స్ మేనేజర్. నేను ఆ సేల్స్ మేనేజర్ తో ప్రాబ్లం ఫేస్ చేసి చీటర్ కాబట్టి 4 నెలల నుంచి ఎప్పుడో 6, 7, 8 నెలల క్రితం జరిగిన వాయిస్ క్లిప్పింగ్ ని ఈ రోజు తీసుకొచ్చి రాజకీయంగా వాడాలని చూశాడు. నాకు ప్రాబ్లం ఫేస్ చేస్తాను. నేను సేల్స్ మేనేజర్ తో ప్రాబ్లం ఫేస్ చేస్తాను. నాకు ఆయిల్ ఇమ్మంటే నాకు ఇవ్వలేదు, అనవసరంగా నా బంక్ ఆయిల్ సప్లై అవి ఆపి నాకు ఇబ్బందులు పెట్టారు. నా వ్యాపార పరంగా నాకు ఇబ్బందులు పెడితే నేను శ్రీని గారికి వెళ్ళి చెప్తే శ్రీని గారు కాల్ చేస్తారు. శ్రీని గారు స్టార్టింగ్ లో మీరు చూడండి నార్మల్ గానే మాట్లాడితే, వాడు ఎక్స్ట్రా ఎక్కువ రెచ్చిపోయి మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. ఆ కోపాల్లో ఒక 2 మాటలు మాట్లాడారు. దాంట్లో తప్పుడు మాటలు ఏమీ లేవు. మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి ఆడియో ప్లే చేయమంటారా? చెయ్యండి, నేను విన్నాను ఆల్రెడీ. నాకు తెలుసు కదా, నేను ఉన్నప్పుడే కదా మాట్లాడారు. ఒక్క నిమిషం అండి. దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఓకే చెప్పండి. ఇప్పుడు మనం బంక్ ఒకటి మాట్లాడాం తలగాం దగ్గర. ఇప్పుడు మా మాధురి వాళ్ళది అది ప్రాసెస్ మీ పై ఆఫీసర్స్ తో కూడా మాట్లాడాను. మీకు అబ్జెక్టారంట అది ఫర్దర్ ఒక లెటర్ కూడా పెట్టారు. ఎంతవరకు వచ్చింది? మాకు ఆ బంక్ అర్జెంట్ గా కావాలి. It has to be reopened as soon as possible. It cannot be done as soon as possible. It has been terminated. మీ పై ఆఫీసర్స్ అయిపోతుంది మీతో అంటే ఏంటి ఇవ్వాలనుకుంటున్నారో లేదా ఏంటి చెప్పండి నాకు. It has been terminated. Okay. It has been terminated. Okay. I know that. Already నేను వచ్చి విశాఖపట్నం వచ్చి అని మీరు అంటే అలాగా మాకు వినండి సార్ మాకు పర్ డే 10 to 20,000 లీటర్స్ నాకు కావాలి పోర్ట్ కోసం. కాబట్టి ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పంప్ రిలేటెడ్ ఎవరైనా కూడా ఫ్రాంచైజీ అనే వాళ్ళే మాట్లాడాలి. ఓకే, మీరు ఫోన్ చేసి మీరు మాట్లాడితే అది అవ్వదు కదా. యువర్ నాట్ point of contact. I am the authorized person there for that. You are not an authorized person. Are you arguing with me? I'm not arguing with me. I'm not arguing with then how you are saying you are not an authorized person. I am an authorized so you should not speak like that. You why, should why, not why I should speak like that? I am asking me your DM and they didn't speak like that. 1 minute. You are not authorized person. If not authorized person as an MLC, why should I speak with you? What is the necessity to speak with you? Don't speak with me. Why should I speak with you? What is the necessity to speak with you? Don't speak with me. I am not a you are not authorized person. Why should I speak with you? Don't what is speak the necessity with me. to speak with you? Don't speak with me, please. I am asking you, your manager, your DM told me, Hello, your sir. DM told me to speak with you. Don't your scream. Your Don't DM scream and told shout to me, okay? Listen, ask your DM. Don't shout. Ask your DM. Don't shout. అదండి, అంటే ఐ ఆమ్ ద ఆథరైజ్డ్ పర్సన్ అన్నమాట. మీరు బేసిక్ గా పెట్రోల్ బంక్ మీది, ప్రాబ్లం మీది, మీరు ఐ ఆమ్ ఎన్ ఆథరైజ్డ్ పర్సన్ అనడానికి అక్కడ ఒక ఉందండి. ఎందుకంటే శ్రీన్ గారు కాంట్రాక్ట్ వర్క్స్ చేశారు పోర్ట్ లో, వాళ్ళకి ఆయిల్ అవసరం ఉంది. సో నాకు బంకు నేను అప్పటికే నేను బంకు ఇంకా ఇటుపక్క పాలిటిక్స్ ఇటుపక్క బిజినెస్ మేనేజ్ చేయలేకపోతున్నాను అని చెప్పి నేను శ్రీన్ గారికి లీజ్కి ఇచ్చేద్దాం అనుకుని, మీరు రన్ చేసుకొని మీకు లీజ్కి ఇచ్చేస్తానని చెప్పి లీజ్ అగ్రిమెంట్ రాసుకున్నాను. సో లీజ్ అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత ఆథరైజ్డ్ పర్సన్ శ్రీని గారే అవుతారు కదా. సో దాని ప్రకారం అతను మాట్లాడారు. అంటే ఆథరైజేషన్ నేను ఇచ్చాను కాబట్టి ఆథరైజ్ పర్సన్ గా అతను మాట్లాడారు. దాన్ని తప్పుగా పట్టడానికి ఇందులో ఏం లేదండి. అది కూడా ఆ మనిషి కూడా టీడీపీ సేల్స్ మేనేజర్ ఆ అబ్బాయి. సో అందుకనే ఈ టైంలో ఆడియో రిలీజ్ చేశాడు. అది మీరు అర్థం చేసుకోండి. ఇందులో రాజకీయ కుట్రందని క్లియర్ గా అర్థం చేసుకోండి. ఎందుకో 8 నెలల 6 నెలల ముందు జరిగిన వాయిస్ రికార్డ్ ని ఉంచుకొని ఇంటెన్షనల్ గా బయటకు పంపించారంటే ఇందులో క్లియర్ గా అర్థం అవుతుంది కదా మీకే. నేను ఆథరైజేషన్ ఇచ్చినప్పుడు ఆథరైజ్ పర్సన్ నేను మీకు లీజ్ కి ఇచ్చాను అనుకోండి, మీరే కదా ఆథరైజ్ పర్సన్ అవుతారు. సో అలాగే నేను బంక్ అతనికి లీజ్ కి ఇచ్చాను, అందుకే అతను ఆథరైజ్ పర్సన్ అవుతారు. కాబట్టి ఆ రైట్ అతను కాల్ చేసి సేల్స్ మేనేజర్ అడిగాడు. అతను కొంచెం ర్యాష్ గా మాట్లాడారు కాబట్టి అతను కొంచెం రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎవరైనా ఆ ప్లేస్ లో ఎవరున్నా అలాగే రియాక్ట్ అవుతారు. నేనున్నా అలాగే రియాక్ట్ అవుతాను, మీరున్నా అలాగే రియాక్ట్ అవుతారు. దాంట్లో తప్పేమీ లేదు. మేడం, ఫైనల్ గా ఇప్పుడు ఏదైతే ఇంటి దగ్గర కూర్చుని వాణి వాళ్ళ అమ్మాయి హైందవి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారో, ఒకవేళ ఈ గోలంతా ఎందుకు, ఈ టార్చర్ భరించలేకపోతున్నానని దువ్వాడ శ్రీని గారు గనక
ఆ బిల్డింగ్ని వాళ్ళకే ఇచ్చేయడానికి, అంటే తన భార్య కూతురికి ఇచ్చేయడానికి సిద్ధపడితే మీరేం చేయబోతూ ఉన్నారు? ఏం చేయనండి, ఇచ్చేస్తే ఇచ్చేయనండి. నేను పెట్టిన డబ్బులు కూడా నాకు ఇవ్వనన్నా కూడా నో ప్రాబ్లం. దాని విషయంలో కూడా డబ్బులు మాకు చాలా ఉన్నాయి, డబ్బుల కోసం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇల్లు రాసేసినా నాకు ఇబ్బంది లేదు, నాకే ప్రాబ్లం లేదు. నాకు ఆ విషయం లేదు. 1-2 లక్షలు కాదు మీరు పెట్టింది, 2 కోట్ల పైన పెట్టానంటున్నారు అందులో. అవును, 2 కోట్ల పైన నేను పెట్టాను. ఈ మధ్యన ఇంటీరియర్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది, ఒక 50-60 లక్షల డబ్బులు ఈ మధ్యన కూడా నేను ఇచ్చాను. ట్రాన్సాక్షన్స్ జరిగాయి, పేమెంట్స్ వర్కర్స్ కి అందరికి, ఫ్లోరింగ్ అని అవన్నీ ఇవన్నీ నేనే నా అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అని చెప్తున్నాను కదా. వాళ్ళలాగా డబ్బుల కోసం ఆలోచించే మనుషులు మా ఫ్యామిలీస్ కావు, కాబట్టి ఆ విధంగా రోడ్లకే పరిస్థితి మాకైతే రాదు. అతను ఇచ్చే వాళ్ళన్నా ఇచ్చేయచ్చు, ఆ ఇల్లు ఇచ్చేస్తామన్నా మాకు నో ప్రాబ్లం. ఆ విషయంలో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, మేము అబ్జెక్ట్ చేయం కూడా. 2 కోట్లు అండి, 2 కోట్లు వదిలేసుకుంటారా? డబ్బులకే ఉందండి, అతని అభిమానమే మాకు చాలు. 2 కోట్ల కంటే 20 కోట్ల విలువ ఉన్న మనిషి వ్యక్తిత్వం అతనిది, ఆ వ్యక్తిత్వం ఇంపార్టెంట్ కదా. ఓకే, యా, థ్యాంక్ యూ మాధురి గారు. హెల్త్ బాగాలేదు అయినా కూడా డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మాతో మీ అందరి వల్ల నేను రికవర్ అయ్యాను, నేను బతికాను. ఐఎమ్ సో హ్యాపీ నౌ, నాకు అందరి సపోర్ట్ ఉంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. థ్యాంక్ యూ మాధురి గారు. యా, అది మాధురి చెప్తూ ఉన్నారు. ఒకటి, కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కడా కూడా లేవు, డబ్బుల గురించి నేను ఎక్కడా కూడా పోరాటం చేయట్లేదు అనేది. రెండోది కీలకమైన అంశం ఏంటంటే, తాను ఆత్మహత్యాయత్నం చేసిన సందర్భంలో పొరపాటున వేరే కారుని ఢీకొన్న సందర్భంలో ఆ కారు యజమాని ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ సుధాకర్, ఆయన ఫ్యామిలీని కూడా కలుస్తాను, కలిసి వాళ్ళని క్షమాపణ చెప్తాను, ఒకవేళ లీగల్గా వాళ్ళు ప్రొసీడ్ అయినా కూడా దాన్ని కూడా ఫేస్ చేస్తానంటూ మాధురి అయితే చెప్తున్నారు. సో ఈ వివాదం, ఈ వ్యవహారం ఏం జరగబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది. మాధురి చాలా వరకు వెనక్కి తగ్గినట్టుగానే కనిపిస్తుంది, ఎందుకంటే ఆ 2 కోట్లు తాను ఆ ఇంటి నిర్మాణానికి ఇచ్చిన మాట వాస్తవం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వదులుకుంటా కూడా సిద్ధం అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతున్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది, వివాదం నుంచి సాధ్యమైనంత త్వరగా వెళ్ళిపోతే బెటర్ అన్నట్టుగానే ఆవిడ ట్రై చేస్తున్నారు. ఇక వాణి హైందవి అయితే వెనక్కి తగ్గట్లేదు. సో వాణి తరపు కుటుంబ సభ్యులు, దువ్వాడ సీను తరపు కుటుంబ సభ్యులు నిన్న ఒక చోట కూర్చున్నారు, కాస్త ఏదో డిస్కస్ చేశారు, కానీ ఆవిడ పెట్టిన డిమాండ్లని దువ్వాడ సీను ఒప్పుకునే పరిస్థితి కనిపించట్లేదు. అన్నీ కూడా అమౌంట్తో రిలేటెడ్, ప్రాపర్టీస్తో రిలేటెడ్ అయి ఉన్న డిమాండ్స్ అయిన నేపథ్యంలో వాటిని దువ్వాడ సీను ఒప్పుకుంటున్నట్టుగా లేదు. సో మరోసారి బంధువులంతా కలిసి ఇవాళ ఏమైనా కూర్చుని డిస్కస్ చేసి సో ఈ వివాదానికి ముగింపు పలికే అవకాశం ఏమైనా ఉందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది.